ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల వాళ్ళు కూడా అందరూ కూడా కొన్ని దానాలు చేసుకోవడం ద్వారా విశేషంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధి ఉంటుందని చెప్తూ ఉంటారు. మరి ఏ రాశి వాళ్ళు విశేషంగా ఎలాంటి దానాలు ఇతరులకు చేయడం ద్వారా వాళ్ళ తలరాతే మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు గురుగారు? తప్పకుండా తెలియజేస్తానని ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ముఖ్యంగా దానాలు అన్నదానికి అంటే ఈ కలియుగంలో మనుషుల యొక్క గ్రహచారాలు కానీ గోచారాలు కానీ దానముతోనే తొలగిపోతాయి అని శాస్త్రము. అందుకే ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి, ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క దానాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఏ రాశి వారు ఏ దానం చేస్తే ఆ రాశి వాళ్ళు ఆనందంగా సుఖంగా జీవించడానికి వాళ్ళ జీవితంలో ఈ దానం ఉపయోగపడుతుంది అన్నదానికి చాలా రకాలు ఉన్నాయి. నవగ్రహాలకు 9 దానాలు చెప్పడం జరిగింది. అయితే ఏ రాశి వారికి ఏ గ్రహము అనేటటువంటి అధిపతిగా ఉంటుందో ఆ గ్రహము యొక్క ధాన్యాన్ని కానీ లేదా ఆ గ్రహానికి సంబంధించిన వస్త్రము కానీ నువ్వు దానం చేసుకున్నట్టయితే నీ గోచార ఫలితాల్లో కానీ గ్రహచార ఫలితాల్లో కానీ కొంతవరకు దోషం అనేటటువంటి ఉపశమించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అని చదువు. మొట్టమొదటిగా మేషరాశి వారు ఉన్నారు. మేషరాశి వారికి ఎవరు అధిపతి అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు. కుజుడి యొక్క ధాన్యం ఏమిటి అని అంటే గనక కుజుడి యొక్క ధాన్యం కందులు, అంటే కందిపప్పు దానం ఇవ్వడం వల్ల, కందిపప్పు ప్లస్ ఎర్రటి వస్త్రము ఈ రెండిటిని కూడా దానం ఇవ్వడం వల్ల మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి దోషాలు తొలగిపోతాయి అనేటటువంటిది శాస్త్రము. అలాగే వృషభ రాశి వారు ఉన్నారు. వృషభ రాశి వారికి అధిపతి ఎవరు అని అంటే కనుక శుక్రుడు అధిపతిగా ఉంటాడు. వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి ఏ దానం చెప్పారు అని అంటే కనుక బొబ్బెర్లు దానం చెప్పారు. కనుక ఈ ధాన్యము శుక్రుడు వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బొబ్బెర్లు ప్లస్ ఒక వస్త్రము అంటే తెల్లటి వస్త్రం కనుక దానం ఇవ్వడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి అనేటటువంటిది శాస్త్రం. అలాగే తరువాత మిథున రాశి వారు. మిథున రాశి వారికి అధిపతి ఎవరు రాష్ట్రాధిపతి అంటే బుధుడు అవుతాడు. బుధుడు రాష్ట్రాధిపతి కాబట్టి బుధుడికి పెసరపప్పు దానం ఇవ్వడం, బుధుడికి పెసర్లు కదా పెసరపప్పు దానం ఇవ్వడం అంటే బుధుడి యొక్క దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి గ్రహ దోషాలు ప్లస్ రుణ దోషాలు రెండూ కూడా తొలగిపోతాయి అనేటటువంటిది శాస్త్రం. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి స్వయం పాక దానం ఇవ్వాలి. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి అవుతాడు కాబట్టి వెండి లేదా బియ్యము ఇలాంటివి దానము తప్పకుండా ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల కర్కాటక రాశి వారికి ఏదైతే గ్రహ దోషాలు ఈ గోచార దోషాలు ఉన్నాయో అవి తొలగిపోతూ ఉంటాయి. సింహరాశి వారు ఉన్నారు. సింహరాశి వారు ఏ దానం చేస్తే మంచిది అని అంటే గనక గోధుమలు దానం చేయడము, లేదా ఆవులకు గోధుమ రొట్టెలు పెట్టడము, లేదా గోధుమలకు సంబంధించినటువంటి ఏదైనా ధాన్యాన్ని ఇతరులకు సమర్పించడము అనేటటువంటిది సింహరాశి వారు చేసుకోవాలి. లేదా ఎర్రటి వస్త్రం దానం చేయడము, లేదా ప్రతి ఆదివారం ఎర్రటి రంగులో ఉన్నటువంటి బట్టలు ధరించడము, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జాతకానికి సింహరాశి వారికి కాస్త ఉపయోగకరంగా ఉంటూ ఉంటాయి. తరువాత కన్యారాశి. కన్యారాశి వారికి కూడా బుధుడే అధిపతిగా ఉన్నాడు కాబట్టి కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెసర్లు దానం ఇవ్వడం చాలా విశేషమైనటువంటి పెసర్లు ప్లస్ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి వస్త్రము అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రము ఇవి తప్పకుండా దానం ఇవ్వాలి. అలాగే విశేషంగా ఇంకా ఏదైనా దానాలు ఉంటాయి అని అంటే కనుక వస్త్రదానము చేయడము, నీటి దానం చేయడము, మజ్జిగ లాంటివి దానం చేయడము ఇంకా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. ఇక తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు అవుతూ ఉంటాడు. మరి తులారాశికి శుక్రుడు అధిపతి కాబట్టి వీళ్ళు ఏం దానం చేయాలి అంటే బొబ్బెర్లు ప్లస్ ఎర్రటి వస్త్రము ప్లస్ ఇంకా విశేషంగా దానం చేయాలి అని అనుకుంటే గనక ప్రత్యేకంగా వీళ్ళు స్వయంపాక దానం చేయడము, లేదా పిల్లలకు పుస్తకాలు దానం చేయడము, అలాగే ఎవరైతే విద్యలో వీక్గా ఉన్నారో అంటే ఎవరైతే తులారాశిలో ఈ పిల్లలు ఉంటారు కదా చదువుకునే విద్యార్థులు వాళ్ళు విద్యలో వీక్గా ఉన్నారు అని అంటే గనక చదువులో కాస్త వీక్గా ఉన్నారంటే శుక్రవారం నాడు తులారాశి వారు ఏదైనా స్కూల్లోకి వెళ్ళి పుస్తకాలు, పెన్నులు లేదా ప్యాడ్స్ ఇలా ఏదో ఒకటి ఇవ్వడం వల్ల నీకు విద్యా అర్హత పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయని శాస్త్రం. కనుక ఇలాంటివి తులారాశి వారు చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక తులా అయిపోయింది. వృశ్చికం. వృశ్చిక రాశి వారు ఏం దానం చేయాలి అని అంటే గనక వీళ్ళు ఇనుముకి సంబంధించినటువంటి దానము చేయడం అంటే ఆయుధాలు దానం చేయడం. ఆయుధాలు అంటే ఈ ఐరన్ కి సంబంధించినటువంటి దానాలు చేయడం.
అంటే ముఖ్యంగా ఐరన్ సంబంధించిన అనేక వస్తువులు ఉంటూ ఉంటాయి, అవి దానం చేయడం, లేదా కందులు దానం చేయడము, ఎర్రటి వస్త్రం దానం చేయడము, లోహపూరితమైనటువంటి దానము. లోహము అని అంటే అర్థం ఏంటి అంటే గనక వంటకు సంబంధించినటువంటి పాత్రలు దానం చేయడము, లేదు అని అంటే గనక ఈ ప్రెషర్ కుక్కర్లు దానం చేయడము, లేదు ఈ యొక్క గ్రైండర్లు, మిక్సీలు ఇవి దానం చేయడము. ఇవి కొంతవరకు అంటే ఇవన్నీ దేనికి దానము అని అంటే గనక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి లోహపూరితమైనటువంటి దాని, లేదా వెండి, బంగారము, ఐరన్, ఇత్తడి, లేదు అంటే రాగి, ఇలాంటివి ఏ వస్తువులైనా అంటే పంచలోహాలకు సంబంధించినటువంటి దానములు. అందుకే నేను ఏం చెప్పానంటే వంటకు సంబంధించిన పాత్రలు ఎవరికైనా దానం చేయడము అనేటటువంటి చేయడం ద్వారా వీళ్ళకు శుభ ఫలితాలు అనేటటువంటి కలుగుతాయి. అంటే ఇప్పుడు మామూలుగా దేవాలయాలు ఉంటాయి, దేవాలయాలకు కొన్ని గ్రాండింగ్ బట్టి అంటే అన్నదానం చేసే టైంలో గ్రాండింగ్ పట్టడానికి, లేదా ప్లేట్లు, కంచాలు దానం చేయడము, లేదు అంటే గ్లాసులు దానం చేయడము, లేదు అని అంటే గనక ఈ వండుకునేటటువంటి దాన్ని రైస్ కుక్కర్ అంటారు, అలాంటివి దానం చేయడం, ఇలాంటివి దేవాలయాలకు దానం చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. తర్వాత ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఏం దానం చేస్తే మంచిది అని అంటే గనక వీళ్ళు వీళ్ళు కూడా పుస్తకాలు దానం చేయడము, లేదా శనగలు అంటే శనగలు ప్లస్ మన ఎల్లో కలర్ బట్ట అంటే పసుపు రంగులో ఉన్నటువంటి బట్ట, ఇవి దానం చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. దానితో పాటుగా విశేషంగా ఇంకా ఏదైనా దానం చేయాలి అని అంటే విద్యార్థులకు పుస్తకాల దానము, లేదా పెన్నుల దానము, లేదా విద్యాదానం, ట్యూషన్స్ చెప్పడము, ఇలా విద్యాదానం చేయడం. ఎందుకంటే ధనుసు రాశికి అధిపతి గురువు అవుతాడు. గురువు బృహస్పతి అనేవాడు విద్యకు కారకుడు అవుతాడు. కాబట్టి అలాంటి విద్యాదానం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. తర్వాత ధనుసు అయిపోయింది. మకర రాశి వారికి ఏదైనా దానం చేయాలంటే నువ్వులు దానం చేయాలి, బెల్లం దానం చేయాలి. విశేషంగా లోహపూరితమైన కేవలం ఇనుము మాత్రమే దానం ఇనుము ఎవరు సాధారణంగా తీసుకోరు. కాబట్టి శనికి సంబంధించినటువంటి కేవలం తిలదానం చేస్తే సరిపోతుంది. తిలదానము, లేదా నూనెలు, ఈ కొబ్బరి నూనె కానీ, లేదా నువ్వుల నూనె కానీ, దీపాలకు నువ్వుల నూనె కానీ, అంటే దేవాలయాలకు సంబంధించినటువంటి ఏదైనా దేవాలయం తీసుకొని అందులో ఈ యొక్క దానం కానీ చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే కుంభరాశి వారు ఉంటారు. కుంభరాశి వారు ఇంకా ఏం దానం చేస్తే బాగుంటుంది అని అంటే గనక కుంభరాశి వారు నీటి దానం చేయడము, అలాగే స్వయంపాక దానం చేయడము, విశేషంగా ఈ యొక్క ఎవరైతే గుడి దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు కనీసం వాళ్ళ చేతుల మీదుగా ఇంత ప్రసాదం దానం చేయాలి. ప్రసాదం రొట్టెలు కావచ్చు. ఈ మధ్యకాలంలో చాలా మంది చూస్తారు హోటల్లో టిఫిన్స్ పార్సల్ చేసుకొని చాలా మంది వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అలాంటివి అంటే ఆహారం దానం చేయడము కుంభరాశి వారికి చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంటారు. ఏదైనా ఆహారం దానం చేస్తే ఎవరికైనా సరే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఇక మీనరాశి వారు ఉన్నారు. మీనరాశి వారు ఏం దానం చేస్తే మంచిదంటే నీటి దానం చేయడము, అలాగే వాళ్ళు శనగలు దానం చేయడము, లేదు మీనరాశి వారు ఈ యొక్క దాన్ని ఏమంటారు ఎక్వేరియంస్ దానం చేయడము. ఇక దానము మీన్స్ ఏంటంటే గిఫ్ట్గా ఇవ్వడం, అక్వేరియంస్ కానివ్వండి, లేదు ఇంకా తాబేలు దానం ఇవ్వడం కానీ, లేదా మీనరాశి వాళ్ళు తాబేలు ఉంగరం పెట్టుకోవడం కానీ విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. అంటే ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క రకమైనటువంటి దానం ఇవ్వడం వల్ల వాళ్ళకు విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో గోచారము, గ్రహచారం ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని పరిహారాలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి దానాలు చేస్తే శుభము, అదృష్టం అండి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.